రోజుల నుంచి భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతోంది. కొత్త వైరస్ అని జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం అలర్ట్ జారీ చేసింది. ఇంతలోనే భారత్లో తొలి కేసు అంటూ, అది కూడా 8 నెలల చిన్నారికి అంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరమా? ఇందులో ఎంతవరకు నిజముందనే అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ తొలి కేసు భారత్లో గుర్తించారు. మంత్రిత్వ శాఖ స్పందిస్తూ బాప్టిస్ట్ ఆసుపత్రిలో తొలి హెచ్ఎంపీవీ కేసు నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ల్యాబుల్లో టెస్టులు నిర్వహించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఆ చిన్నారి ఎక్కడా ప్రయాణించలేదని, అయినా ప్రమాదకర వైరస్ పాజిటివ్ రావడం నిజమా కాదా అని ఆరా తీస్తున్నారు. అయితే మెడికల్ మాఫియానా, లేకపోతే ప్రజల భయాలతో ఆడుకుంటున్నారో? చలికాలం సీజనల్ గా అందరికీ వచ్చే జలుబులను చూపించి కొత్త వైరస్లతో భయపెట్టేందుకు రెడీ అయ్యారు. మొదట చైనాలో కొత్తగా హెచ్ఎంపీవీ అనే వైరస్ వ్యాప్తి చెందిందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ చైనా మాత్రం అవన్నీ సీజనల్ వైరస్లేనని, గత ఏడాది కన్నా తక్కువ మందికి సోకిందని చెప్తోంది. కానీ ఆ వైరస్ ని బూచిగా చూపించి ప్రజల్ని భయపెట్టేందుకు ఇండియాలో అంతా రెడీ అయిపోయింది. భారత్లో ఓ 8 నెలల శిశువుకి హెచ్ఎంపీవీ సోకిందని ప్రకటించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేసిన చికిత్సతో ఇది బయటపడింది. అక్కడ చేసిన టెస్టుల్లో హెచ్ఎంపీవీ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో దేశంలో గగ్గోలు పుట్టించడానికి అవసరమైన సరుకు దొరికినట్లయింది. కానీ ఈ వైరస్ అసలు ప్రమాదకరం కాదనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. ఈ వైరస్ వల్ల అసాధారణ లక్షణాలు కనిపించవు. సాధారణ జలుబు, దగ్గు మాత్రమే ఉంటాయి. క్యూర్ చేయడానికి ప్రత్యేకమైన మాత్రలు కూడా లేవు. జలుబు, దగ్గు మందులే వాడతారు. కానీ ఈ వైరస్ పేరుతో చేసే హడావిడి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. కరోనా తర్వాత ప్రజల ఆర్థిక ఆరోగ్యాన్ని మెడికల్ మాఫియా దోచుకుంది. ఇప్పుడు ఇలాంటి వైరస్ల పేరుతో ప్రతి చలికాలంలో హంగామా చేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దురదృష్టవశాత్తు నిజాలు చెప్పాల్సిన మీడియా కూడా ఇందులో భాగమైపోతోంది. కరోనా కారణంగా చనిపోయిన వారికన్నా ఆ వైరస్ పై జరిగిన ప్రచారం వల్లనే ఎక్కువ మంది ఆందోళనతో చనిపోయారన్నది అసలు నిజం. కానీ ఎవరూ ఒప్పుకోరు.